వెజిటబుల్ శాండ్విచ్. ఓకే, శాండ్విచ్ అన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, శాండ్విచ్ స్లైసెస్ అయితే ఉన్నాయి, అలాగే కీరా ఉంది, అలాగే హంకర్డ్ కూడా ఉంది, అండ్ మొత్తం శాండ్విచ్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఎస్ అవును. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఇక్కడ ఏంటి అంటే ఏదైతే స్ప్రెడర్ ఉంటుందో అది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము అండ్ నాన్ ఫ్లేమబుల్. ఓకే, సో ఎవరికైతే కొంచెం బ్రెడ్ అనేది క్రిస్పీగా ఉండాలని అనుకుంటారో వాళ్ళు జస్ట్ దీన్ని టోస్ట్ లాగా చేసేసుకోవచ్చు విత్ బటర్ ఆర్ ఘీ. ఓకే, సో ఇక్కడైతే మనం కంప్లీట్గా నాన్ ఫ్లేమబుల్ చేసేస్తున్నాం. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్. ఓకే, సో ముందుగా గడ్డ పెరుగు అండ్ ఇందులోనే వెజ్జీస్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ కీరా, అలాగే క్యాప్సికమ్ ముక్కలు. ఓకే, సో క్యాప్సికంలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిక్ వాళ్ళు ఖచ్చితంగా పెప్పర్, ఏ టైప్ ఆఫ్ బెల్ పెప్పర్ అయినా సరే, అంటే ఏ కలర్ ఆఫ్ బెల్ పెప్పర్ అయినా సరే ఖచ్చితంగా డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అయితే హాలిపినోస్ కూడా తినచ్చా వాళ్ళు? ఆల్పినోస్ కూడా తీసుకోవచ్చు. మోస్ట్లీ మనం ఇక్కడ ఎక్కువగా స్పైసీ తీసుకుంటాం కాబట్టి మనకు అది పర్వాలేదు. ఓకే, అండ్ క్యారెట్స్ కూడా. నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే, సో వాళ్ళకి ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ అనేది ఉంటుంది కాబట్టి ఆనియన్స్ని కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ కూడా కొంచెం. అండ్ మనకి డయాబెటీస్లో ఉండే వాళ్ళు కొంచెం బ్రెడ్ని కూడా అప్పుడప్పుడు అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా, ఒకవేళ బ్రెడ్ కాకుంటే ఇది దేంతో తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనము ర్యాప్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో నార్మల్ గా మనము రాగి రోటీ కానీ అలా చేసుకుంటాం కదా, సో దాంట్లో కూడా స్ప్రెడ్ చేసి కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలా రోటీలోకి ఇట్లాగా స్ప్రెడ్ రాసి ఇవ్వడం అనేది. ఎస్ అవును. నార్మల్ గా చాలా మంది బయట నుంచి స్ప్రెడర్స్ తెచ్చి వాడిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే స్ప్రెడ్ చేసుకుని కూడా పెట్టేసుకోవచ్చు. అయితే ఇంకొక క్వశ్చన్ పల్లవి, దీనిలో ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చా? సో ఇదేంటంటే మనం కర్డ్ తో ఫ్రూట్స్ ఎక్కువగా తినలేము, ఎందుకంటే రెండు కూడా యాసిడ్ కంటెంటే ఉంటాయి. ఫ్రూట్స్ లో కూడా మనకు యాసిడ్ కంటెంటే ఉంటుంది అండ్ అలాగే అందులో మనకు ఫ్రక్టోస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రెండు కూడా చాలా మందికి అలా డైజెస్ట్ అవ్వదు. కాకపోతే ఏదైనా మనం పుడ్డింగ్స్ లో అలా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. అంటే నార్మల్ కర్డ్ ఇది వచ్చేసి మనం వాటర్ ని అంతా స్క్వీజ్ అవుట్ చేసేసాం. సో నార్మల్ కర్డ్ లో అయితే ఇంక్లూడ్ చేసుకొని తినేసేయచ్చు. అలాగే, సో ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసుకుందాం. అలాగే ఇంకొక స్పూన్. సో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెప్పర్ కూడా, అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా. అండ్ ఇప్పుడు మనకి పెప్పర్ అండ్ ఆల్సో చిల్లీ ఫ్లేక్స్ కూడా ముఖ్యంగా ఇలాంటి స్ప్రెడ్స్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ అంటే మైల్డ్ టేస్టే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ఫుల్ గా అనిపిస్తుంది. అవును, ఇది మనం నిలవబెట్టుకోవచ్చా పల్వి? సో వాటర్ కంటెంట్ ఉన్నది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. బట్ ఇందులో మనం కీరా అండ్ అలాగే టమాటో కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి జస్ట్ 1 or 2 days పెట్టేసి 1 or 2 days వరకు ఉంచుకోవచ్చు. ఓకే, సో ఈ కర్డ్లో వేసినవన్నీ కూడా ఈ చక్కగా సోక్ అవ్వాలి. ఆ తర్వాత మనం దీన్ని బ్రెడ్స్ మీద కానీ రోటీస్ మీద కానీ స్ప్రెడ్ చేసి యూస్ చేసేసుకోవచ్చు. సో పల్లవి చక్కగా సోక్ కూడా అయినట్టున్నాయి మన వెజీస్ అన్నీ కూడా. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు మనము ఫస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒకదానికి చేయాలి అండ్ అలాగే ఈ స్ప్రెడ్ వచ్చేసి ఇంకొక బ్రెడ్కి. ఓకే, ఈ స్ప్రెడ్స్ ఇంక్లూడ్ చేసేది. ఇంకోవైపు మనం మన చేసి పెట్టుకున్న స్ప్రెడ్ని పరుచుకుంటాం. అవును. అండ్ ఇది మనకు బ్రేక్ఫాస్ట్కి, ఇన్ఫాక్ట్ మనకి లంచ్ అండ్ డిన్నర్లో కూడా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చా? అవును, డిన్నర్లో కూడా ఇది హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. దీంతో పాటు ఒక సూప్ ప్రిఫర్ చేసినా సరిపోతుంది. ఓకే, సో రెస్ట్రిక్షన్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. మనం ఎలాగూ బటర్ కానీ చీజ్ కానీ యూస్ చేయట్లేదు. అవును,
సో దీని మీద ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ ఆన్ చేద్దాం. ఓకే. అండ్ ఇది కవర్ చేసేసుకుందాం. ఒక నైఫ్ కూడా. ఓకే అమూల్య, వెజిటబుల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే, వెజిటబుల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. వెజిటబుల్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు సరిపడా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ ముక్కలు 4, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్. వెజిటబుల్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, కీరా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలకు ఒక సైడ్ గ్రీన్ చట్నీ రాసి మరో 2 బ్రెడ్ ముక్కలకి మనం కలిపి పెట్టుకున్న గడ్డ పెరుగు మిశ్రమాన్ని రాసుకుని పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ వేసి గ్రీన్ చట్నీ రాసుకున్న బ్రెడ్ ముక్కల్ని పైన పెట్టి కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ శాండ్విచ్ రెడీ.